జగన్ అంటూ ఉన్నారు సార్ 2029లో మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం. 2029లోనా? 2029 కాదండి, 34లో కూడా గెలవడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? 100% నేను పందెం కాస్తా, కావాలంటే సవాల్ చేస్తా. ఇంకా 10 ఎకరాలు కాస్తా నేను నెల్లూరులో. వచ్చిన 2 నెలల్లోనే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకున్న వాళ్లను జైలుకు పంపుతాము అని అంటూ ఉన్నారు సార్. ఆడో ఎదవ మటన్ ఎక్కువ మెదడు తక్కువ. ఎన్ని రేపొద్దున నీ గురించి అనుకుంటున్నావయ్యా? 100 ఏళ్లు ఏమిటి ఇలా వచ్చావు? మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారం లేకొచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. పెద్ద వార్నింగ్ ఇది. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. ఆడి మీద లేని కేసు లేదు, చివరాఖరికి జనగణమన పాడడం రాదని కూడా కేసు ఉంది ఆడి మీద. ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, ఒకటి కలలు అనుకుంటూ నేను రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జబురుమేళ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. సత్యకుమార్ చెప్పే నిజం కదా. ప్రాబ్లం ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరితో పెట్టుకుంటాడంటే డాక్టర్ సుధాకర్ తో పెట్టుకుంటాడు, మాస్క్ ఇవ్వలేదన్నందుకు. రంగనాయకంతో పెట్టుకుంటాడు. యుద్ధము చంద్రబాబు నాయుడుతో చేస్తే సక్సెస్ అవుతాడు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. రంగనాయకమ్మతో సుధాకర్లతో యుద్ధం చేస్తే ఎట్లా సక్సెస్ అవుతాడు? దట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ జగన్. మామా నా వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుందంటే వెళ్ళిపోతారా మామా? సో జగన్మోహన్ రెడ్డి పోరాటము ఎవరి మీద ఉండాలి? ఈ పీపీపీ విధానం తెచ్చిన చంద్రబాబు నాయుడు మీద ఉండాలి. ఏదో సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ పైన ఉండాలి. కానీ ఎవరి మీద అంటున్నాడు జైలుకు పంపుతా అని? కాలేజీలు తీసుకున్న వాళ్ళ పంపుతాడు. ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం 2 నెలలు జరగక మునిపే అందరు జైల్లో ఉంటారు. ఎట్లా పంపుతాడు? చట్టం తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఒకసారి చూడండి. అంటే అది ఏ లా ప్రకారం పంపుతాడు నాకు చెప్పండి. ఇప్పుడు పీపీపీ అనేది లీగల్ అని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఎందుకంటే పీపీపీ నాట్ ఇల్లీగల్. పీపీపీ రాంగ్ ఎకనామిక్ పాలసీ. రాంగ్ పాలసీ వేరు, చట్ట విరుద్ధం వేరు. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? వాట్ ఈజ్ ఇల్లీగల్, లీగల్ వేరు. వాట్ ఈజ్ జస్టిఫైడ్ అండ్ అన్జస్టిఫైడ్ వేరు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. చట్టబద్ధమైన విధానానికి జైలుకి పంపుతా నాకు అర్థం కాని అంశం. చంద్రబాబు నాయుడు పంపలేడు, సత్యకుమార్ పంపలేడు, ఎవరు పంపలేరు. అర్థం చేసుకుంటావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. అందులో కాలేజీలు తీసుకుని వాళ్ళు పంపుతారట. విచిత్రం చూడు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను ఎవరి మీద ఫైట్ చేయాలి? చంద్రబాబు నాయుడు మీద వదిలేసి ఆ మెరక కాలేజీలు తీసుకున్న వాళ్ళ పైన యుద్ధం ఎందుకు చేస్తావు? సెల్ఫ్ గోల్ ఇంతకు మించింది ఇంకా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయి నాకు అర్థం కావడం లేదు. ఆ టెన్షన్ నాకు ఉంది. మేము ఇంత మంచి చేస్తే అంటున్నాడు. ఇప్పుడు అర్థం అయ్యడానికి నేను ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలుగుతాను. ఓకే, నో యూస్. వాడు విండండి. మీకు ప్రజలకు లాభము నష్టం అనే అంశం పైన మాట్లాడితే రాజకీయ నాయకుడికి ప్రజల ఆదరణ ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీకు ప్రజల్లో వస్తున్న స్పందన పక్కకు పోయింది. ఇది ప్రజలకు వైద్యం దూరం అవుతుంది అనేది పక్కకు పోయింది. జగన్మోహన్ రెడ్డి బయట అది కూడా ఉంది. మీరు చూడండి, ఏదొచ్చింది పైకి? జైలుకి పంపుతాం పైకి వచ్చింది. నాడులో జ్యోతులు అన్నింటిలో ఏం చూడండి, జైలుకు పంపుతాం. కంప్లీట్ డిబేట్ ను డైవర్ట్ అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి సయాన డిబేట్ ను డైవర్ట్ చేసి పడేసుకున్నాడు. ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అద్భుతంగా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ప్రైజ్ ఎక్స్పర్టీస్ కనబడుతోంది. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. అలాంటి చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని డిఫెన్స్ లో పెట్టగలిగిన ఇష్యూలో డిఫెన్స్ లో పడాల్సి వస్తా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. సో వాట్ ఈస్ దిస్? నీవే చెప్పింది 2 గంటలతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు, పర్యావరణ విధ్వంసం జరుగుతుంది.
నీకు ఉద్యోగాలు రావన్నావు, మళ్ళీ నేనే పెట్టినా అంటాడు. ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే అంశంలో తాను ఇబ్బంది పడడంలో జగన్మోహన్ రెడ్డి చూపినటువంటి క్రియాశీలకత, సృజనాత్మకత మామూలు కాదు కదా. సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఎక్కగాలకు తీసుకున్న వాళ్ళకి జైలు ఏ చట్టం ప్రకారం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ జగన్ గారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడ. ఇప్పుడు గూగుల్ ఏ పెట్టినందుకు సుందర్ పిచ్చే జైలు పంపుతావా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడు. 44,000 కోట్ల రాయితీలు ఇచ్చింది ప్రభుత్వం. రాయితీలను దిగమింగినావు, నువ్వు స్కామ్ చేసినావు అని చెప్పి గూగుల్ CEO జైలు పంపుతారా జగన్? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన